Hello viewers, today I am going to explain about the basic terms of accounting. First one, account. An account is a brief history of financial transactions of a particular person or item. సో అకౌంట్ అంటే ఏంటి అంటే మనము ఒక పర్సన్ కానీ ఒక ఐటమ్ సంబంధించిన ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో వాటి మొత్తం సమ్మరీని మనం ఇక్కడ అకౌంట్ అని చెప్పడం జరుగుతుంది. Account is a T-shaped proforma which has two sides called debit side and credit side. అకౌంటింగ్ అకౌంట్ అనేది టీ షేప్ లో ఉండడం అనేది జరుగుతుంది. దీంట్లో రెండు భాగాలుగా విభజించడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ భాగాన్ని మనం అంటాము డెబిట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఉండే భాగాన్ని క్రెడిట్ సైడ్ అని చెప్పడం జరుగుతుంది. సో ప్రతి సైడ్ లో కూడా వీఆర్ హ్యావింగ్ again 4 columns. So come to the one side, that is left side, debit side. So in the debit side we are having the 4 columns. First column is date column. In that column we are entering the date of commencement of a particular business transactions in that account. And a particular column, the descriptions or the details of the business transactions are entered in the particular column. Third column, ledger folio. In accounting we are not entering any ledger folio numbers, but in practical accounts the business people maintain different ledger folios, ledger files, and they may be given certain numbers to that files. So whatever the ledger file given to that particular ledger book, that are entered in this column. And the amount column, the amount which is transacted in that particular transaction is entered in the amount column. అంటే ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ జరిగిన అమౌంట్ ఏదైతుందో దాన్ని దీంట్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. సిమిలర్లీ ఇన్ ద రైట్ సైడ్ ఆల్సో, దట్ ఈస్ క్రెడిట్ సైడ్. అగైన్ వీఆర్ హ్యావింగ్ ది డేట్ కాలం, పర్టికులర్ కాలం, లెడ్జర్ ఫోలియో కాలం అండ్ అమౌంట్ కాలం. సిమిలర్లీ డేట్ కాలం లోపల బిజినెస్ ట్రాన్సాక్షన్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించిన డేట్ ని ఎంటర్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ కాలంలో డీటెయిల్స్ ఆఫ్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్, ఆ ట్రాన్సాక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అనేటివి రాయడం జరుగుతుంది. లెజర్ ఫోలియో అంటే ఇంతకుముందు చెప్పడం జరిగింది, వ్యాపారంలో జరిగిన వ్యవహారాన్ని ఏదైతే లెజర్ బుక్ లో ఎంటర్ చేయడంతో ఆ బుక్ నెంబర్ అనేది దీంట్లో ఎంటర్ చేయడం జరుగుతుంది. లాస్ట్ లో అమౌంట్ కాలం, ఆ బిజినెస్ ట్రాన్సాక్షన్ సంబంధించిన అమౌంట్ ను దీంట్లో ఎంటర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ది పాయింట్ అకౌంటింగ్ ఎంట్రీ. Second point is accounting entry. A record of financial transactions in the books of accounts, example journal book, cash book, and bank account, etc. So whatever the transactions were incurred in the business field that are entered in the books of accounts. So the process of entering or recording the business transactions is known as the accounting entry. And the third one is transaction. Transactions are those are activities of a business which involves transfer of money or goods or services between two persons. So transaction and then అంటున్నాము ఏవైతే మనము జనరల్ గా బిజినెస్ లో యూజ్ చేయడం జరుగుతుందో వాటిని బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్, సేల్ ఫర్ గూడ్స్ ఫర్ క్యాష్ అండ్ పేడ్ సాలరీస్, రెంట్ పేడ్ అండ్ ఇంట్రెస్ట్ పేడ్ ఆర్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్.
The period of time for which an operating statement is prepared. యాక్చువల్గా బిజినెస్లో బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఏ టైంలో జరుగుతున్నాయో ఆ టైం పీరియడ్ ఏమంటున్నాము అకౌంటింగ్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా జనవరి 1 నుంచి డిసెంబర్ 1 వరకు కానీ, నెక్స్ట్ అదేవిధంగా మార్చ్ టు నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ వరకు కానీ, ఏప్రిల్ నుంచి నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు జరగడం జరుగుతుంది. ఈ విధంగా అకాడమిక్ ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ బేస్ చేసుకొని ఈ అకౌంటింగ్ పీరియడ్ను మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ ప్రొప్రైటర్. ఎవరిని ప్రొప్రైటర్ అంటే ఏ పర్సన్ హూ ఓన్స్ ఏ బిజినెస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్రొప్రైటర్. He contributes money to commence a business is called as capital with an intention of earning profits. సో ఇక్కడ బిజినెస్ లో ఎవరిని ప్రొప్రైటర్ అని చెప్పడం జరుగుతుంది అంటే పర్సన్ హూ ఈజ్ ఇన్వెస్టింగ్ an amount of capital for commencement of business. అంటే వ్యాపారాన్ని లాభాలను ఆర్జించాలనే ఉద్దేశంతో ఎవరైతే బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుందో అతన్ని ప్రొప్రైటర్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ ఇన్వెస్ట్ ద అమౌంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాపిటల్. సో ద క్యాపిటల్ మే బి in the form of cash or in some of stock or in some of stationery etc. At the initial stages they may invest it. Okay, next term is capital. So what is capital? It is the amount in the business by the proprietor. This amount is increased by amount of profit earned and the amount of additional capital introduced. It is decreased by the amount of losses incurred and the amount withdrawn by proprietor for personal use. So capital in the so the amount which is actually invested in the business to earn profits by the proprietor, that amount is known as the capital amount. So when it is increased, when the company earns certain profits, then we are adding these profits to the capital amount. And next case is additional capital investment by the proprietor. So in some cases, according to the business requirements, some additional amount is also invested by the proprietor. So the additional investments and the profits which are earned by the business or nation are included in the capital. And second case, in which case the amount of capital is decreases. When the business incurs losses, అంటే బిజినెస్ లోపల నష్టం జరిగినప్పుడు క్యాపిటల్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, when the capital amount withdrawn by the proprietor for his personal use. సో సమ్ కేసెస్ లోపల బిజినెస్ ప్రొప్రైటర్ కు తన సొంత అవసరాల గురించి అమౌంట్ అనేది అవసరం పడుతుంది, అప్పుడు బిజినెస్ తీసుకోవడం జరుగుతుంది. ఏదైతే అమౌంట్ విత్డ్రా చేసుకోవడం జరుగుతుందో ఆ అమౌంట్ మనం ఏంటంటాం డ్రాయింగ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఇన్ సచ్ కేసెస్ వీఆర్ డిడక్టింగ్ ద డ్రాయింగ్స్ అమౌంట్ ఫ్రమ్ ద క్యాపిటల్ అమౌంట్. సో ఈ రెండు కేసెస్ లోపల క్యాపిటల్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ అసెట్స్. అసెట్స్ ఆర్ ద ప్రాపర్టీస్ or resources owned by the business. So here assets may be current assets
and fixed assets. And the current assets are those assets which can be transferred into liquid, such as cash in hand, cash in bank, are some of the examples of current assets. And fixed assets, the assets are having fixed nature, which may not be converted to liquid below the 1 year. That assets are known as the fixed assets. Land and building, plant and machinery are some of the examples of fixed assets. So assets means assets are the properties or resources owned by the business. వ్యాపారంలో కలిగి ఉన్న ఆస్తులను మనం ఇక్కడ అసెట్స్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి క్యాష్ ఇన్ హ్యాండ్ కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్సెస్ కావచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, సన్రీ డేటాస్ కావచ్చు, బిల్స్ రిసీవల్, డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి మనము అసెట్స్ కి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అసెట్స్ ను ఫర్దర్ క్లాసిఫికేషన్ చూసినట్లయితే tangible assets and there are two types, tangible assets and intangible assets. Tangible assets, these are the assets having physical existence which can be seen and touched. Land and building, plant and machinery, furniture and fittings, etc. examples of tangible assets. The assets those are having the nature of physical existence. అంటే భౌతికంగా వీటిని మనము చూడడం అనేది జరుగుతుంది. We can see and we can touch. Such assets are known as the tangible assets. వీటి ఎగ్జాంపుల్ గా మనం ప్లాంట్ అండ్ మిషనరీ కావచ్చు, ల్యాండ్ అండ్ బిల్డింగ్ కావచ్చు, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, ఇలాంటి వాటిని మనం tangible assets గా మనం చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ intangible assets. These are the assets having no physical existing, but their position gives rise to some rights and benefits to the owner. It cannot be seen and touched. Some of the examples are goodwill, patents, copyrights and trademarks. Intangible assets and then those assets which cannot be seen by the persons and which cannot be touched, but these assets are giving a position to the owners of the business. These are giving certain rights and benefits to the owner of the business. Goodwill, patents and copyrights and trademarks లాంటివి ఇవి మనకు భౌతికంగా కనబడకపోవచ్చు, కానీ వీటి వల్ల వ్యాపారవేత్తకు, బిజినెస్ పర్సన్కు బెనిఫిట్ అనేది జరుగుతుంది. వీటిపైన రైట్స్ అనేటివి బిజినెస్ మ్యాన్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ లయబిలిటీస్. Liabilities refers to the financial obligations of a business. This denotes the amounts which a business owes to the others. Examples: loan from banks and others, creditors for goods supplied, bills payable, outstanding expenses, bank overdrafts, etc. So liabilities అనేది ఏంటంటే the obligations which are incurred in the business, the amount of such transactions at present at the commencement of business transactions are not paid, but still they have to pay to the providers of the certain liability. Examples మనం చెప్పినట్లయితే loans taken from the banks. మనము బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నట్లయితే ప్రజెంట్ మనం ఇప్పుడు పేమెంట్ చేయకుండా కానీ ఫ్యూచర్లో మనం వాటికి
పేమెంట్ చేయవలసిన రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కాబట్టి కంపల్సరీగా వాటిని పేమెంట్ చేయవలసి వస్తుంది. అదేవిధంగా గూడ్స్ రిసీవ్డ్ బై ద సప్లయర్ ఆన్ క్రెడిట్, మన క్రెడిట్ను సప్లయర్ నుంచి క్రెడిట్ ద్వారా సప్లై మనం పొందినట్లయితే వాటి అమౌంట్ ఇప్పుడు మన పేమెంట్ చేయకుండా ఫ్యూచర్లో పేమెంట్ చేస్తున్నాం. ఇలాంటి అన్ని ట్రాన్సాక్షన్స్ మనం ఎక్కడ ఉన్నాము లయబిలిటీస్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ డ్రాయింగ్స్. It is the amount of cash or value of goods withdrawn from the business by the proprietor for his personal use. It is deducted from the capital. ఇక్కడ డ్రాయింగ్స్ అని దీన్ని అంటున్నాం. The amount of cash or value of goods which are withdrawn by the owner of the business for his personal use. ఎప్పుడైతే కొంత అమౌంట్ కానీ లేదా కొన్ని గూడ్స్ కానీ బిజినెస్ నుంచి పర్సనల్ పర్పస్ లోపల ఓనర్ వాడుకోవడం జరుగుతుందో అలాంటి సందర్భంలో ఆ అమౌంట్ మనం ఏమంటాము డ్రాయింగ్స్ కింద మనం చూపించడం అనేది జరుగుతుంది. సో జనరల్గా ఈ డ్రాయింగ్స్ అనే దాన్ని క్యాపిటల్ అకౌంట్ నుంచి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ డెటార్స్. A person or individual or firm who receives the benefits without giving money or money's worth immediately but liable to pay in future or in due course of time is a debtor. Debtor అని ఎవరు అంటామంటే a persons who is receiving the benefits immediately without paying money immediately and he has to pay that amount in future. That person is known as the debtor. ఎవరైతే బిజినెస్ నుంచి కొంత బెనిఫిట్ పొందడం జరుగుతుంది ఆ బెనిఫిట్ అనేది మానిటరీ టర్మ్స్ లో మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదైతే బెనిఫిట్ పొందడం జరుగుతుందో దానికి సంబంధించిన అమౌంట్ ఏదైతుందో ఆ ట్రాన్సాక్షన్ జరిగిన ఇమీడియట్లీ పేమెంట్ అనేది అట్లా చేయడం జరగదు. ఫ్యూచర్ లోపల అమౌంట్ పే చేయవలసిన బాధ్యత అతనికి ఉంటుంది. అలాంటి పర్సన్ ఇక్కడ డెటార్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో డెటార్స్ అగైన్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories that are trade debtors and general debtors. సో ఎవరిని ట్రేడ్ డెటార్స్ అన్న Trade debtor is one from whom goods are sold on credit may be a debtor. అంటే ఎవరికైతే మనము సరుకుల్ని క్రెడిట్ బేసిస్ మీద అమ్మడం జరుగుతుందో అతన్ని ట్రేడ్ డెటార్ అని చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ జనరల్ డెటార్. జనరల్ డెటార్ ఈజ్ వన్ from whom some amount is receivable. Example, rent receivable from Naveen. అంటే కొన్ని సందర్భంలో వ్యాపారానికి సంబంధించి కాకుండా మరి వ్యాపారానికి సంబంధించిన ఆస్తులు రెంట్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఆ రెంట్ అనేది ఎవరైతే తీసుకుంటున్నారో టెనెంట్ అతడు ఓనర్ పేమెంట్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఏదైతే రెంట్ టెనెంట్ రావాల్సి ఉందో ఆ అమౌంట్ మన ఇక్కడ జనరల్ డెటార్ కింద చెప్పడం జరుగుతుంది ఆ పర్సన్. సో ఆల్వేస్ ద డేటాస్ ఆర్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఇన్ ద అసెట్ సైడ్స్. ఎందుకంటే బయటి వాళ్ళ నుంచి ఆపోజిట్ పార్టీ నుంచి ఎవరైతే బెనిఫిట్ పొందారో బిజినెస్ నుంచి వాళ్ళ నుంచి డబ్బులు రావడం అనేది జరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి వాటిని మనం అసెట్స్ కింద ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ క్రెడిటార్స్. A person who gives a benefit without receiving money or money's worth immediately but claims in future is a creditors. Again, the creditors can be classified into 2 categories: trade creditors and general creditors. A trade creditor is one who supplied goods on credit to the business, and the general creditor
General creditor is one to whom business owes loan from bank or outstanding expenses. Always the creditors are shown in the liability side. సో ఇక్కడ క్రెడిటర్స్ అని ఎవరిని అంటున్నామంటే దే ఆర్ క్రియేటింగ్ బెనిఫిట్స్, దే ఆర్ గివింగ్ ద బెనిఫిట్స్ టు ద బిజినెస్ అండ్ దే ఆర్ receiving money or money worth immediately from the business, but they are having the right to claim that amount in future. That persons are known as the creditors. ఎవరైతే బిజినెస్ కు కొంత బెనిఫిట్ చేస్తూ ఆ బెనిఫిట్ సంబంధించిన రెమ్యునరేషన్ లేదా అమౌంట్ ఏదైతుందో అతడు ఇమీడియట్లీ పొందకుండా ఫ్యూచర్ లో దాన్ని వసూలు చేసుకునే విధంగా ఉన్న ఫెసిలిటీ ఉన్న వ్యక్తిని మనం ఇక్కడ క్రెడిటర్స్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ ట్రేడ్ క్రెడిటర్స్ అండ్ జనరల్ క్రెడిటర్స్ అండ్ టూ టైప్స్ మనం చెప్పడం జరుగుతుంది. ట్రేడ్ క్రెడిటర్స్ అని ఎవరంటే ఏ ట్రేడ్ క్రెడిటర్ ఈజ్ వన్ హూ సప్లైడ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ టు ద బిజినెస్. వ్యాపారానికి అవసరమైన రా మెటీరియల్స్ కానీ ఫినిష్డ్ గూడ్స్ కానీ సెమీ ఫినిష్డ్ కానీ క్రెడిట్ బేసిస్ పైన ఎవరైతే బిజినెస్ సప్లై చేయడం జరుగుతుందో వాళ్ళని ట్రేడ్ క్రెడిటర్స్ చెప్పడం జరుగుతుంది. అండ్ జనరల్ క్రెడిటర్స్ అంటే బిజినెస్ కు అవసరమైన లోన్స్ ప్రొవైడ్ చేసే వ్యక్తులను మనము జనరల్ క్రెడిట్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్ గా మనము లోన్ ఫ్రమ్ బ్యాంక్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా మనము జనరల్ క్రెడిటర్స్ కింద చూపడం జరుగుతుంది. అండ్ ఆల్వేస్ ద క్రెడిటర్స్ ఆర్ షోన్ ఇన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లోపల లయబిలిటీ సైడ్ మీకు చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ పర్చేజెస్. Purchases refers to the amount of goods bought by a business for resale or for use in the production. Goods purchased for cash are called as cash purchases, and goods purchased on credit is called as credit purchases. So ikkada purchases ante enti? When we are buying some goods or services from the suppliers, that transactions are shown in the purchase. సో ఇక్కడ రా మెటీరియల్ కావచ్చు, సెమీ ఫినిష్డ్ కావచ్చు, ఫినిష్డ్ గుడ్స్ లాంటి వీటిని మనము బిజినెస్ పర్పస్ లో రీసేల్ చేసే ఉద్దేశంతో పర్చేజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిని మనం ఇక్కడ పర్చేస్ కింద మనం చెప్పడం జరుగుతుంది. జనరల్లీ we are having two types of purchase, cash purchases and credit purchases. When we are purchasing some goods or services from the sellers for reselling purpose or production purpose, in that time when we are paying cash immediately, that purchases are known as the cash purchase. అంటే ఎప్పుడైనా వస్తువులు మనం కొన్న వెంటనే వాటికి అమౌంట్ పేమెంట్ చేసినట్టయితే వాటి క్యాష్ పర్చేస్ అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా when we purchase goods on credit from the seller and we are not paying immediately cash to the seller, but we have to pay that amount in future. సో ఇప్పుడు మనం ఇమీడియట్లీ అమౌంట్ పేమెంట్ చేయకుండా ఫ్యూచర్ లో మనం పేమెంట్ చేసే విధంగా గూడ్స్ అయితే ఇప్పుడు మనము కొనడం జరుగుతుందో అలాంటి వాటిని మనం క్రెడిట్ పర్చేస్ అని చెప్తున్నాం. నెక్స్ట్ కమ్ టు పాయింట్ సేల్స్. సేల్స్ రిఫర్ టు ద అమౌంట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ టు that are already bought or manufactured by the business. Goods are sold for cash. These are known as the cash sales, and the goods are sold on the basis of the credit
that are known as the credit sales. So when the business organization is selling some goods to the buyers, the amount of such transaction is entered in the sales. So ఇక్కడ two types of sales ఉన్నాయి, cash sales and purchase. When the goods are sold for cash and the amount of sold goods are received immediately in the form of cash. In such a cases, we are calling it as cash sales. If the goods are sold and payment is not received at the time of sale, then it is called as credit sales. సో ఇక్కడ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్ అని టూ టైప్ చెప్తున్నాము. ఎప్పుడైనా సరే వస్తువులను మనం ఉన్నప్పుడు ఇమీడియట్లీ వాటికి సంబంధించిన అమౌంట్ అనేది రిసీవ్ చేసుకున్నట్లయితే వాటిని క్యాష్ సేల్స్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే మనము గూడ్స్ అమ్మడం జరుగుతుందో అమ్మిన సమయంలో వాటికి సంబంధించిన క్యాష్ అనేది మనం రిసీవ్ చేసుకోకుండా ఫ్యూచర్ లో మనం వాటిని వసూలు చేసుకున్నట్టు దాన్ని క్రెడిట్ సేల్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ స్టాక్. Stock includes goods unsold a particular date. The term opening stock means goods unsold in the beginning of the accounting period, whereas the term closing stock includes goods unsold at the end of the accounting period. సో స్టాక్ అంటే ఇక్కడ బిజినెస్ సంబంధించిన గూడ్స్ మనం స్టాక్ కింద చెప్పడం జరుగుతుంది. దే మే బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా మెటీరియల్స్, సెమీ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ గూడ్స్. స్టాక్ లోపల మనం ఇక్కడ రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది, ఓపెనింగ్ స్టాక్ అండ్ క్లోజింగ్ స్టాక్. సో ఓపెనింగ్ స్టాక్ మీన్స్ గూడ్స్ అన్సోల్డ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ లోపల వాటిని మనము అమ్మడం అనేది జరగదు. ఈ అకౌంటింగ్ పీరియడ్ స్టార్టింగ్ లోపల ఉన్న ఏదైతే అన్సోల్డ్ గూడ్స్ ఉన్నాయో వాటిని మనము ఓపెనింగ్ స్టాక్ కింద చేయడం అనేది జరుగుతుంది. ఇవి రా మెటీరియల్ కావచ్చు, సెమీ ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు. అదేవిధంగా ద టర్మ్ క్లోజింగ్ స్టాక్ ఇంక్లూడ్స్ గూడ్స్ అన్సోల్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ పీరియడ్. అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ లోపల ఏవైతే గూడ్స్ అనేటివి మనకు రిజర్వ్ అయి ఉన్నాయో వాటిని మనము క్లోజింగ్ స్టాక్ కింద చూపించడం జరుగుతుంది. ఈ క్లోజింగ్ స్టాక్ అనేది ఎప్పుడు కూడా అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ లో ఉంటుంది. ఇది కూడా మనకు రా మెటీరియల్ కావచ్చు, సెమీ ఫినిష్డ్ గూడ్స్. బట్ వీటికి అకౌంటింగ్ పీరియడ్ ఎండింగ్ లోపల వీటిని మనం చూపించడం జరుగుతుంది. వీటిని మనము క్లోజింగ్ స్టాక్ కింద మనం చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ టర్మ్ ఈజ్ రెవెన్యూ. Revenue means the amount receivable or realized from sale of goods, earning from interest, dividend, commission, etc. సో మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఏదైతే అమౌంట్ అనేది రియలైజ్ అవుతుందో దాన్ని రెవెన్యూ కింద మనం చెప్పడం జరుగుతుంది. సో వెన్ వీఆర్ సెల్లింగ్ ద గూడ్స్, we are earning some amount. That amount is known as the revenue. And when we are receiving interest from the debtors and dividend from the other companies, commission from the other persons, these are all known as the revenue items. And expenses. Expense, it is the amount spent in order to produce and sell the goods and services. Examples, purchase of raw materials, payment of salaries, wages, and etc. Then మనం expense అని చెప్తున్నాం. The amount which is spent to produce certain goods or services is known as the expense. Next term is income.
ఇన్కమ్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్. దేన్ని మనం ఇన్కమ్ అంటాం అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద రెవెన్యూ అమౌంట్ అండ్ ఎక్స్పెన్సెడ్ అమౌంట్. ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం ఇక్కడ ఇన్కమ్ కింద చూపించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ టర్మ్ is voucher. It is a written document in support of transactions. It is a proof that a particular transaction has taken place for the value stated in the voucher. It may be in the form of cash receipt, invoice, cash memo, bank payslips, etc. Voucher is necessary to audit the accounts. Voucher ante it is a evidence of document ఫర్ పర్టిక్యులర్ ట్రాన్సాక్షన్ అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి రకరకాలుగా ఉంటాయి వచ్చేస్ అనేటివి. క్యాష్ రిసిప్ట్ కావచ్చు, ఇన్వాయిసెస్ కావచ్చు, క్యాష్ మెమోస్ కావచ్చు, బ్యాంక్ పేమెంట్ స్లిప్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఆ ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఎవిడెన్స్ ప్రూఫ్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో వెన్ దెర్ ఇస్ ఏ సూట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, దీస్ ఆర్ షోన్ as the evidence for that particular transaction. So generally audit చేసేటప్పుడు ప్రతి ఒక్క ఆడిటర్ కూడా ఈ వోచర్స్ ను బేస్ చేసుకొని అకౌంట్స్ ను ఆడిట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ is receipt. Receipt is an acknowledgement for cash received. It is the issue to the party paying. When the business is receiving certain amount from the other party. In such cases, the business is producing a acknowledgement for receiving of cash. That is known as the receipt. So receipts from the basis for entries in cash book. So all receipts అనేది cash book లోపల ఎంట్రీ చేయడం అనేది జరుగుతుంది. So next one is goods. Merchandise purchased in order to sell. It is a commodity which a trader or buyer and seller. ఎప్పుడైతే బిజినెస్ అనేది అమ్మడానికి కొన్ని వస్తువులను పర్చేజ్ చేస్తుందో వాటిని మనం ఇక్కడ గూడ్స్ అని చెప్పడం అనేది జరుగుతుంది.